రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని సిపిఐ గుంటూరు జిల్లా నగర కార్యదర్శులు కోట మాల్యాద్రి, ఆకటి అరుణ్ డిమాండ్ చేశారు. లేబర్ కోడ్స్ రద్దు కోసం ఈ నెల 12న జరగనున్న సార్వత్రిక సమ్మె పోస్టర్లను ఎంటీబీ సెంటర్లో ఆవిష్కరించి వారు మాట్లాడారు. పోరాటాల ద్వారా సాధించుకున్న చట్టాలను కేంద్రం నిర్వీర్యం చేస్తుందని నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ దేశ ప్రజలను దోచి అంబానీ, ఆదానీలకు దోచిపెడుతున్నారని అన్నారు. బ్రిటిష్ వాడికి తీసిపోని విధంగా మోడీ పాలన సాగుతోంది. విజ్ఞాన మందిరం నుంచి కలెక్టరేట్ వరకు జరిగే ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. హనుమంతరావు, మంగా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆటో డ్రైవర్లకి సంక్షేమ బోర్డును, ఆటో డ్రైవర్లకి సంక్షేమ బోర్డును, ఆటో డ్రైవర్లకి సంక్షేమ బోర్డును, ఆటో డ్రైవర్కి ప్రమాద భీమాను ఇవ్వాలి. ఆటో డ్రైవర్లకి ప్రమాద భీమాను, ఆటో డ్రైవర్లకి ఇవ్వాలి ప్రమాద భీమాను. 21-37 జీవోలను రద్దు చేయాలి. 21-37 జీవోలను చేయండి. దేశవ్యాప్త సమ్మెను, దేశవ్యాప్త సమ్మెను, దేశవ్యాప్త సమ్మెను. 4 లేబర్ కోడ్లను, 4 లేబర్ కోడ్లను, 4 లేబర్ కోడ్లను, ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును, ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును, ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును. దేశవ్యాప్తంగా రేపు జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఇవాళ మరి రమేష్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి ఆటో స్టాండ్లో మరి ఈ సమ్మె విజయవంతం కోసం ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఏదైతే ప్రభుత్వం మరి మోడీ గారు అధికారంలోకి వచ్చినటువంటి మరి అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా మరి అనేక మరి పోరాడి శాసకుల చట్టాలన్నీ కూడా తూట్లు పొడుస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా 44 చట్టాలని 4 కోడ్లుగా చేసి మరి అమలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వెంటనే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని మరి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే మరి రైతులు మరి పండించిన పంటకి మరి గిట్టుబాటు ధర కావాలని, అట్లాగే ఏ పంట పండించుకోవాలో కూడా అవకాశం లేని పరిస్థితులు తెచ్చినటువంటి నల్ల చట్టాలు 3ని కూడా రద్దు చేయాలని కూడా ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనంతరం ఏదైతే ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఉపాధి హామీ పథకం మరి జాతీయ హామీ పథకాన్ని జీరామ్జీ పేరుతోటి ఏదైతే గతంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ ఉపాధి హామీ మరి పథకాన్ని ఒక చట్టంగా ఆ రోజున కమ్యూనిస్ట్ పార్టీ బలంగా ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ మీద ఒత్తిడి తెచ్చి మరి ఆ చట్టాన్ని తీసుకొస్తే ఈ రోజున జీరామ్జీ అని చెప్పి మరి నాథూరాం గాడ్సేకి సంబంధించిన పదాన్ని ఈరోజు దేశ ప్రజలతో చెప్పించే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆ గాంధీ గారిని పక్కన పెట్టడమే కాకుండా గతంలో ఇస్తున్నటువంటి 90% నిధుల్ని అట్లాగే మరి ఈరోజు 60% చేయటం, 60% ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి భారం చేస్తూ ఉన్నారు. ఆ రోజు ఇచ్చేటువంటి మరి 10% బదులు 40% మరి రాష్ట్రాలు భరాయించాలన్నారు. ఇప్పటికే అప్పులో ఉన్నటువంటి మరి రాష్ట్రాలు మరి ఆ రకంగా పెట్టుబడి పెట్టలేక ఈ చట్టాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితులు జీరామ్జీ ఏదైతే తీసుకొచ్చారో అది నిర్వీర్యం అయిపోయి కార్మికులకంతా కూడా పని లేకుండా పోయే ప్రమాదం ఉందని, అట్లాగే స్టీల్ ప్లాంట్ సంబంధించి ప్రైవేటీకరణ చేయరంటారు, కానీ విభాగాలుగా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఇప్పటికి కూడా దాని మీద స్పష్టమైన చర్యలు లేవు. ఈ పరిస్థితుల్లో మరి కార్మికులకు సంబంధించి గంటలు కూడా ఏదైతే 8 గంటలు పనిచేస్తూ ఉన్నామో దాన్ని కూడా 12 గంటలు పనిచేస్తూ చేయాలని కూడా మరి మోడీ గారు చెప్పారో లేదో ఇక్కడ కూటమి ప్రభుత్వం మరి క్యాబినెట్లో కూడా తీర్మానం చేసింది. ఈ పరిస్థితుల్లో మరి కార్మికులంతా కూడా ఏకమవ్వాల్సి పడుతుంది. అన్ని కార్మిక సంఘాలు ఏకమై చేస్తున్న ఈ సమ్మెకి మరి అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని, దీనికి భారత కమ్యూనిస్ట్ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తాం. కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సమన్వయ సంఘాలు, అనేక కలిసి వచ్చే స్వతంత్ర ఫెడరేషన్లు ఐక్యంగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్న ఎన్డీఏ కూటమి పైన సమర శంఖాన్ని పూరిస్తూ ఉన్నాయి. ఈ నెల 12వ తేదీన పెద్ద ఎత్తున దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకి పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా ఆ సమ్మె విజయవంతం చేయాలని కోరుతూ ఈరోజు వాల్ పోస్టర్లు విడుదల చేయడం జరిగింది.
మనం గమనిస్తూ ఉన్నాం. సుమారుగా నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు గడుస్తున్నటువంటి ఈ యొక్క సమయంలో నాటి నుంచి నేటి వరకు కూడా ఏమాత్రం బ్రిటిష్ వారికి తీసుకునే విధంగా నరేంద్ర మోడీ ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆనాడు దేశ స్వతంత్రానికి పూర్వం బ్రిటిష్ వాడు ఏ విధంగా అయితే సుమారు 200 సంవత్సరాలు ఈ భారతదేశంలోని ప్రజల్ని మొత్తం కూడా బానిసలుగా మార్చి దేశ సంపదను మొత్తం కూడా విదేశాలకి ఏ విధంగా తరలించుకుపోయాడో అదేవిధంగా నరేంద్ర మోడీ ఈ దేశ ప్రజల్ని మొత్తం కూడా మోసం చేస్తూ ఈ దేశ ప్రజల్ని దోచుకుంటూ ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను మొత్తం కూడా అంబానీ, యాదాని ఇలాంటి వ్యక్తులకి దోచిపెడతా ఉన్నాడు. ఆనాడు బ్రిటిష్ వాడు రాజ్యాల మధ్య ఏ విధంగా అయితే గొడవలు పెట్టి విభజించు పాలించు పద్ధతిలో దేశాన్ని పరిపాలించాడు అన్నాడు. ఈనాడు ఉన్నటువంటి నరేంద్ర మోడీ కూడా ఈ రాష్ట్రాల మధ్య ప్రజల మధ్య అదే విధమైనటువంటి కులాల పేరుతో, మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో, భాష పేరుతో, దేవుడి పేరుతో విభజనలు సృష్టిస్తూ ఉన్నాడు. వాళ్ళ మధ్య చిచ్చు పెడతా ఉన్నాడు, గొడవలు పెడతా ఉన్నాడు. ఆటో డ్రైవర్లు ఏఐటీసీగా ఈ సమ్మెలో పాల్గొంటున్నాము. ఈ సమ్మెలో ప్రతి ఒక్క ఆటో డ్రైవరు ప్రతి స్టాండు మద్దతు తెలియజేస్తున్నామని మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తూ, అట్లాగే మోడీ ప్రభుత్వం గ్యాసు, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడమే కాకుండా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ని నడ్డి విరిచి ఓ పక్క నేను సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అట్లాగే ప్రమాద బీమా ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు, చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది పడుతుందని ప్రమాద బీమా తెస్తానని ఆ ప్రమాద బీమా కూడా ఇంతవరకు ఆటో డ్రైవర్లకి తేలేదు. అట్లాగే 27, 37 జీవోను రద్దు చేస్తా అన్నాడు, అది కూడా ఇంతవరకు రద్దు చేయకపోగా మా మీద అనేకమైన భారాలు మోపుతూ ఉన్నారు. ఓ పక్క ఫ్రీ బస్ అని, ఓ పక్క ర్యాపిడ్, ఊపర్, ఓలా, ఐరా మోపిస్తూ అనేకమైన ఇబ్బందులు పడుతున్న ఆటో డ్రైవర్ని ఆదుకోవాలని ఈ కూటమి ప్రభుత్వం చెప్పిన హామీల్ని నెరవేర్చాలని రేపు బంద్లో సంపూర్ణంగా మేము మద్దతు తెలియజేస్తూ పాల్గొంటున్నాం.